హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి అల్లం మామిడి నిలవ పచ్చడి అండి. అల్లం మామిడి నిలవ పచ్చడి అంటే మామిడి అల్లం దొరుకుతుంది కదా, సో ఆ పచ్చడి కాదండి. మనకు డైరెక్ట్గానే మామిడికాయతో అండ్ అల్లంతో నిలవ పచ్చడిని ఈరోజు తయారు చేసి చూపించబోతున్నాను అనమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ సంవత్సరం వరకు కూడా చక్కగా నిలవ కూడా ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఏంటో, దీనికి మెజర్స్ ఏంటో ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా చక్కగా నిలవ ఉంటుందన్నమాట. సో దీనికోసం అయితే నేను ముందుగా ఏమేమి తీసుకుంటున్నానో చూడండి. ఏదైనా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి. మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటేనే మనకు పచ్చడి అనేది నిలవ ఉంటుంది. సో ముందుగా అయితే ఇక్కడ నేను 200 గ్రాములు మెజర్ చేసుకుంటున్నాను అన్నీ కూడాను. సో 200 గ్రాముల అల్లంని తీసుకుంటున్నాను, 200 గ్రాముల బెల్లంని తీసుకుంటున్నాను, 200 గ్రాములు అయ్యేలాగా మామిడికాయలని తీసుకుంటున్నాను ముక్కలు, అండ్ తర్వాత 200 గ్రాముల కారము అండ్ 200 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను. సో కొత్త కారంని వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఇయర్కి వచ్చిన కొత్త కారం అయితే మనకు ఏ పచ్చడికైనా సరే నిలవ పచ్చళ్ళకి బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా మెజర్స్ చేసుకోవాలి. ముందుగా అయితే అల్లంని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. అల్లం అంతా కూడా పొట్టు గీరుకొని అండ్ అలాగే మామిడికాయలు కూడా పైన తొక్కంతా తీసుకోవాలి. తీసుకొని ఎక్కడా కూడా తడి తగలకుండా చక్కగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లంని అలాగే ముక్కలు కట్ చేసుకోవాలి అండ్ మామిడికాయ ముక్కల్ని కూడా అలాగే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో టెంక అనేది కొంచెం ముదిరిన కాయలు తీసుకుంటే బాగుంటుందండి అండ్ అలాగే పెద్ద రసాల కాయలు, పుల్లగా ఉండే కాయలు తీసుకుంటే బాగుంటుందన్నమాట. బాగా పుల్లగా ఉండాలి మామిడికాయలు మాత్రం. సో చూసారా, ఇది కొంచెం పసుపు రంగుకి తిరిగాయి కాయలు. సో ఇలా ఉంటే మనకు కాయ అనేది, మామిడికాయ అనేది ముదిరిన కాయ అని అర్థం అనమాట. బాగుంటుంది పచ్చడికి కూడా. సో దీంట్లో కొద్దిగా పసుపుని వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఎక్కడా చిన్న చిన్న పీసెస్ కూడా తగలకుండా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ముందుగా మనం బెల్లంని కూడా ఇలా తురుముకొని పెట్టుకోవాలండి. సో ముందుగా బెల్లంని యాడ్ చేస్తున్నాను. సో బెల్లంలో ఎక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ మామిడికాయని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ మామిడికాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇదంతా మనకు బెల్లంతో కలిసిపోయి బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయినప్పుడు మనకు ఇది బెల్లము అండ్ మామిడికాయ కలిపి మనకు పాకంలాగా వస్తుందన్నమాట. సో ఇలా పాకంలాగా మనం మామిడి తాండ్ర ఉడికించేటప్పుడు ఎలా పాకం వస్తుందో అలా పాకం వస్తుందన్నమాట. ఇలా పాకంగా మనకి చేతికి పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, అంచుల వెంట ఆయిల్ లాగా తేలుతూ కనిపిస్తుంది కదా. సో ఇంత దగ్గర పడిన దాకా కూడా మనం కుక్ చేసుకోవాలి. సో మనం కొద్దిగా ఉడకంగానే మనం తీసేస్తే మనకు పచ్చడి అనేది పాడైపోతుంది. అలా కాకుండా మనకు ఇలా చేతికి ముట్టుకుంటే కొంచెం స్టిక్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో ఇది బాగా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిన తర్వాతనే మిగిలిన ప్రాసెస్ని చూడాలి. అండ్ తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు అల్లంని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో ఇది కూడా ఎక్కడా కూడా వాటర్ తగలకుండా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ తర్వాత దీంట్లోకి కారము అండ్ మనం 200 గ్రాముల చొప్పున మెజర్ చేసుకున్నాం కదా, 200 గ్రాముల కారము, 200 గ్రాముల ఉప్పు అండ్ అల్లం పేస్ట్ని అండ్ అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలని సన్నగా ఈ పొట్టుది తీసేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. ఇలా దంచుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. సో ఇంక ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో అల్లము, మనకు కింద ఉన్న మామిడికాయ బెల్లం పేస్టు అండ్ కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనకు పూర్తిగా మిక్స్ అయిపోవాలి. ఇలా చేతితో కానీ లేదంటే గరిటెతో కానీ చక్కగా మిక్స్ చేసుకోండి. పచ్చడి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మనం మామిడికాయని ఉడికించుకునే దాన్ని బట్టే ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని మొత్తం ఒకేసారి పోపు పెట్టుకోకుండా
అప్పుడప్పుడు కొద్దిగా తీసుకొని మనకు అవసరమైనప్పుడు తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ కలుపుకొని వాడుకోవచ్చు అనమాట. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం గట్టిగా తాలింపు వేసుకున్న తర్వాత అప్పుడు రైస్లో తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.